ఈ ముగ్గురులో బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ని ఎవరు గెలిచినా సరే ఆల్ టైమ్ రికార్డ్ అవుద్ది అనమాట. తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్. తనూజ గారు లేడీ విన్నర్. ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్స్లో ఏ సీజన్లో కూడా మనకి లేడీ విన్నర్ అనేవారు లేరు. ఓటీటీ బిగ్ బాస్ సీజన్ పక్కన పెట్టేయండి, రెగ్యులర్ సీజన్స్. సో తనూజ విన్ అయితే తనూజ లేడీ విన్నర్ అవుతారు, ఆల్ టైమ్ రికార్డ్. అట్ ది సేమ్ టైం ఇమాన్యుయల్ ఒక కమేడియన్ విన్నర్. అంటే ఇప్పటి వరకు మనకు జరిగిన సీజన్స్లో కమేడియన్స్ వచ్చారు, వెళ్ళారు, టాప్ 5 వరకు ఉన్నారు, కానీ ఇంత ఇంపాక్ట్ చూపించిన ఒక కమేడియన్ అయితే లేరు అనమాట. సో ఇంత ఇంపాక్ట్ ఈయన కనుక విన్నర్ అయ్యాడంటే అనమాట కమేడియన్ విన్నర్. సో ఆల్ టైమ్ రికార్డ్. కళ్యాణ్ కామనర్ విన్నర్. ఎస్, మరి పల్లవ్ ప్రశాంత్ కామనరే కదా అని మీరు అనొచ్చు, ఒప్పుకుంటా. పల్లవ్ ప్రశాంత్ కామనర్ కోటాలోనే లోపలికి వచ్చాడు. కాకపోతే కళ్యాణ్ అనేవాడు బిగ్ బాస్ అగ్నిపరీక్ష ముందు ఎవ్వరికీ తెలియదు. తను ఇన్స్టాగ్రామ్లో రీల్స్, షార్ట్స్ ఏమీ చేయలేదు, నథింగ్. తను ఒక నార్మల్ వ్యక్తి. అలాంటి వ్యక్తి బిగ్ బాస్ అగ్నిపరీక్ష తర్వాత మనకు పరిచయం అయ్యాడు. సో కళ్యాణ్ అనేది పక్కా కామనర్. పల్లవ్ ప్రశాంత్ అనేవాడు బిగ్ బాస్కి రాకముందు కూడా సెట్ ఆఫ్ ఆడియన్స్ తెలుసు, తన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేశాడు, తన వీడియోస్ ఫేమస్ అయ్యాయి కాబట్టి బిగ్ బాస్కి పిలిచి తనకు అవకాశం ఇచ్చారు. సో కళ్యాణ్ని మన పల్లవ్ ప్రశాంత్ని కంపేర్ చేయొద్దు. సో కళ్యాణ్ కూడా కామనర్ కాబట్టి కళ్యాణ్ విన్నర్ అయితే ఒక కామనర్ విన్నర్ అయ్యాడని ఒక ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ అవుద్ది అనమాట.